ప్రియమైన దేవుని పిల్లరా, మధ్యాహ్నము మొదలుకొని ఆ దేశం చీకటి కమ్మెను. యేసు మరి మరణించేటటువంటి ఆ దినము ఒక పరిశుద్ధుని సిలువ వేసినటువంటి రోజు. ఆ దేశంలో అంత చీకటి మధ్యాహ్నమందు రావడానికి గల కారణం, ఎప్పుడూ రావలసినటువంటి సూర్యుడు ఆ రోజు 12 గంటల వరకు ఉండవలసినటువంటి సూర్యుడు ఆ రోజు అస్తమించడం. ఇదే మాట వ్రాయబడి ఉంటుంది మత్తయి సువార్త. యేసు మరణించినప్పుడు మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు సూర్యుడు ఇవ్వవలసినటువంటి పగలు లేకుండా చీకటిగా మారడానికి గల కారణం, ప్రకృతిలో ఒక క్రమము ఉంటుంది. ఆ క్రమము ప్రకృతి తప్పిందంటే అది ప్రకృతి తప్పింది కాదు, క్రమము. మీ దోషములే వాటి క్రమమును తప్పించను అని రాశాడు. మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము అని చెప్పాడు. పిల్లరా, ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పులు, పెనుమార్పులు, మనుషుల అక్రమము, దోషములు, పాపములు. మనిషిలో పాపము పెరిగితే ప్రకృతితో దేవుడు శిక్షిస్తాడు. ప్రకృతిలో క్రమము తప్పుతుంది. ఎప్పుడూ పడవలసినటువంటి వర్షాలు అవి తుఫాన్లుగా మారాయంటే అది క్రమము తప్పింది అని అర్థం. కడవరివాన, తొలకరివాన. కడవరివాన, తొలకరివానగా పడవలసినటువంటి వర్షాలు, పంటల కొరకు పడవలసినటువంటి వర్షము పంట నాశనం చేసేటట్లుగా అది వస్తుందంటే క్రమము తప్పింది. అది క్రమము తప్పిందంటే మీ దోషములే, మీ పాపములే వీటికి కారణమని దేవుడు చెప్పాడు. వాతావరణ శాఖ చెప్పలేదు. అది వాళ్ళకది తెలీదు. వాతావరణం దానికదే మారుతుంది అనుకుంటున్నారు. కాదు, నువ్వు మారితే వాతావరణం మారుతుంది. మనిషి మార్పుకి, వాతావరణ మార్పుకి సంబంధం ఉందని బైబిల్ చెబుతుంది. ఎందుకంటే దేవుడికి తెలుసు అది ఎందుకు మారింది అన్నది. ప్రకృతిలో ఇలాంటి మార్పులు ఎప్పుడు సంభవిస్తాయంటే, మానవుడు పాపి అయినప్పుడు, దోషి అయినప్పుడు వాటి క్రమమును దేవుడు తప్పిస్తూ ఉంటాడు. నోవహు దినములలో ప్రచండమైనటువంటి 40 రోజులు రాత్రింబగళ్ళు వర్షం పడింది. అసలు అలా పడుతుందా? 40 దినాలు రాత్రింబగళ్ళు ఎందుకు వర్షం పడింది? అది ప్రకృతి క్రమం ఎందుకు తప్పింది? వాటి క్రమమును ఎందుకు అవి తప్పాయి? 40 రాత్రింబగళ్ళు పడవలసినటువంటి వర్షాలు అవి. భూమంతా నీటితో నిండేటంతటి వర్షం నమోదు కావాలా? అంత వర్షం ఆ రోజు ఎందుకు పడింది అని మనం ఆలోచిస్తే మీ దోషములే. నోవాహు జలప్రళయంలో ఆ రోజు 40 రాత్రింబగళ్ళు, ఏ రోజైనా 40 రాత్రింబగళ్ళు పడిందండి మనకి ఎప్పుడైనా? లేదండి. నోవాహు జలప్రళయం తరువాత ఏ రోజు రాలేదు. 40 రాత్రింబగళ్ళు వర్షమే లేదు. వర్షాకాలం ఎన్ని నెలలు? ఎన్ని నెలలండి? 3 నెలలు. 3 నెలల్లో 40 రాత్రింబగళ్ళు. ఎప్పుడైనా వర్షాకాలంలో రాత్రి పగలు వర్షాలు పడ్డాయా? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు,
మహా అయితే ఒక 5-6 రోజులు, ఒకే ప్రాంతంలో ఒకవేళ పడితే 7 రోజులు, మునిగిపోయేటంత, మనుషులు చచ్చిపోయేటంత అంత వర్షం ఆ రోజు తప్ప ఎప్పుడూ నమోదు కాలేదు. ఎందుకు ఆ రోజు 40 రాత్రింబగళ్ళు వర్షం పడిందంటే దేవుడు అంటున్నాడు, ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనము. భూలోకము భూలోకం ఒక దేశం కాదు, ఒక జిల్లా కాదు, ఒక మండలం కాదు, ఒక ప్రాంతం కాదు, భూలోకము. అంటే నోవహు కాలంకి వచ్చేసరికి భూలోకం అంతా చెడిపోయిందటండి. బా, అప్పటికే చెడిపోయింది. ఏ ఉన్నదని చెడిపోయింది, ఏ టీవీ న్యూస్లు ఉన్నాయని చెడిపోయింది, ఏ నెట్ ఉందని చెడిపోయింది. అసలు చెడిపోవడానికి ఏముందని ఆలోచించండి. చెడిపోవడానికి ఏదో ఉంటే చెడిపోతాడు అనుకోకూడదు. మా ఓడు సెల్ ఫోన్తో చెడిపోయాడు, టీవీతో చెడిపోయాడు, దేనితోనో చెడిపోయాడు అనుకుంటే, ఏదో వస్తువును బట్టి చెడిపోయాడు అనుకుంటే పొరపాటండి. మనిషిని బట్టే మనిషి చెడిపోతూ ఉంటాడు. ఆ వస్తువును కనిపెట్టింది మనిషే, ఎప్పుడైనా మనిషే. ఆ రోజు భూలోకం అంతా చెడిపోయింది. ఎంత ఫాస్ట్గా చెడిపోయారు చూడండి. ఈ తరంలో నీవే నీతిమంతుడై ఉన్నావు. ఆ రోజు ఎందుకు వర్షం పడింది? ఇప్పుడు రాత్రింబగళ్ళు, పగలు రాత్రి రావలసినటువంటి ఆ టైముల్లో యేసు ఉన్నటువంటి ఆ రోజు ఆ ప్రాంతంలో అక్కడ ఎందుకు చీకటి కమ్మింది? ఆ దేశమంతటా చీకటి కమ్మిందంటే, కాలం కాని కాలంలో కమ్మిందంటే, ఈ కాలము, దినములు, సంవత్సరములు, కాలములు ఏ కాలములో జరగవలసినవి అవి జరగవలసి ఉంటే అందులో మార్పు ఎప్పుడైనా సంభవించిందంటే మనం అర్థం చేసుకోవాలి, భూలోకంలో ఎక్కడో ప్రాంతంలో ఆ ప్రాంతము చెడిపోయి ఉంది. అక్కడే ఎందుకు జరుగుతుంది? చెడిపోయి ఉంది. అక్కడే ఎందుకు భూకంపం వస్తుంటుంది? చెడిపోయి ఉంది. ఎక్కువసార్లు మనం చూసేటటువంటి ప్రాంతాల్లో ఇరాక్ చూడండి, ఇండోనేషియా చూడండి, అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మొత్తం అయితే దేవుడు డైరెక్ట్గా బయటపెట్టేశాడు. జపాన్, చైనా, ఎన్నో దేశాలు, ఆ దేశాలలో వర్షాలు రావడం, కార్లు కొట్టుకెళ్ళిపోవటం, విమానాలు మునిగిపోవటం, అలాగే ఊరంతా కూడా సర్వనాశనం అయిపోవటం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమనుకోవాలంటే ఆ ప్రాంతము చెడిపోయింది. అది చెడిపోయింది అని తెలుసుకోవాలి. ఇలాంటివి ఎక్కడ సంభవిస్తున్నా మనకు అర్థమైపోవాలి, సూచన ఇస్తుంది, చెడిపోయింది. ఎగో పలానా ఊరు చెడిపోయింది, పలానా ఒరిస్సా, అటు చూడండి, ఎప్పుడు ఏమనుకోవాలి, ఎందుకు అక్కడికే రావాలి? ఎక్కడైతే చెడిపోతుందో అక్కడే వర్షం, ఎక్కడైతే చెడిపోతుందో అక్కడే భూకంపం, ఏ దేశం అయితే చెడిపోతుందో అక్కడే సునామీ, హుదూద్, తుఫాను, ఇలా రకరకాలైనటువంటి మరి అనేక రకాలుగా మరి ప్రకృతి వలన నష్టం సంభవిస్తుండేటప్పుడు మనకు అర్థమైపోవాలి, అక్కడ చెడిపోయింది, ఆ దేశం చెడిపోయింది, ఆ ప్రాంతం చెడిపోయింది, ఆ ప్రజలు చెడిపోయారు. పిల్లరా, వర్షం పడిందంటే ఎందుకు పడాలి? రావలసిన వర్షం తుఫానుగా ఎందుకు మారిపోవాలి? అది ప్రళయంగా ఎందుకు మారిపోవాలి? అక్కడికే ఎందుకు రావాలి? అక్కడికే వచ్చింది అంటే మనకు అర్థమైపోవాలి, ఆ ప్రాంతం మంచిది కాదు, ఆ ప్రాంత ప్రజలు మంచివాళ్ళు కారు, అందుకే అక్కడికి వచ్చి
ప్రకృతి సూచనలు ఇస్తుంది. సూచన. ఈ సూచనలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఎక్కడెక్కడైతే ఇలాంటివి జరుగుతున్నాయో అప్పుడు వెంటనే మీరు సూచన, ఆ ప్రాంతం చెడిపోయింది, దేవుడు కోపం వచ్చేసింది. అందుకే అప్పుడప్పుడు వార్తల్లో న్యూస్లు వస్తుంటాయి, ఇంకా 48 గంటలు కోపం ఉంది, దేవుని కోపం. ఇంకా 48 గంటల, ఇంకా తగ్గలేదు దేవుని కోపం, ఇంకా లెక్క పూర్తి అవ్వలేదు. వార్తల్లో వినేటప్పుడు ఇంకా 24 గంటలు, ఇంకా వర్షం పడుతుంది, లెక్క పూర్తి అవ్వలేదు. భూలోకము చెడిపోయిందా అయితే అనుకోవాలి మనం. పిల్లరా, దేవుడు ఎంత చక్కగా చెప్తుండో చూడండి. పిల్లలుగా మనకు తెలియాలి అని ప్రకృతి సూచనలు ఇస్తుంది అని. అవి సూచనలు ఇస్తుంటాయి. ఆ సూచనలను మనం గుర్తుపట్టాలి, ఆ సూచనలు మనం అర్థం చేసుకోవాలి. ఆ సూచనలు విని ఆ ప్రాంతంలో ఇలాంటి వారు ఉన్నారా అనుకోవాలి. అలాంటి సూచనలు విని ఎప్పుడు అదే ప్రాంతంలో ఇదే వరదలు, వర్షాలు, తుఫాన్లు అదే ప్రాంతంలో వచ్చినప్పుడు అయితే ఇక మనం ఈ ఊర్లో ఉండకూడదు. ఈ ప్రాంతం చెడిపోయినటువంటి ప్రాంతం, అందుకే మనం వెళ్ళిపోవాలి. నిజమండి. ఒకే ప్రాంతంలో గడిగడికే జరుగుతుంది అనుకోండి, ఆలోచించాలా వద్దా? అది వాళ్ళకి తెలీదు. ప్రకృతి ఆ క్రమంలో ఇక్కడ జరుగుతూ వస్తుంది, ఇది ఇంతేనండి అనుకుంటారు. ఇది ఇంతే కాదు, నువ్వు అంతే అని తెలుసుకోవాలి. నీ వలనే ఇది జనానికి తెలియక అక్కడే ఉండి నష్టపోతారు, అక్కడే ఉండి చచ్చిపోతారు. చూసారా? మరి సూర్య చంద్ర నక్షత్రాలు, వీటిని ఎందుకు దేవుడు పుట్టించాడంటే అవి సూచనలు ఇస్తాయి. నువ్వు ఖాళీ చేసేయని సూచనిస్తుంది. ఈ ప్రాంతమును వదిలి వెళ్ళిపోమని సూచనిస్తుంది. సొదొమ గొమొర్రా అంతే. సొదొమ గొమొర్రాలో ఎందుకు ఆ రోజు వడగండ్లు పడ్డాయి? అగ్నిగంధకాలు ఎందుకు కురిసాయి? చెడిపోయారు వాళ్ళు. చెడిపోయారు కనుక అక్కడ నుండి ఏం చేయాలి? ఈ గంధకాలు కురిస్తే గనుక ఆ ప్రాంతానికి దిగిపోతున్నాయి గనక పారిపోండి అంటే పారిపోవాలి. సూచనలు అవి సూచనలు. ఆకాశంలో అప్పుడప్పుడు మీకు ఇస్తున్నవి సూచన. అవి గ్రహణాలు. ఏదో పేర్లు పెడతారు మనిషి, జ్ఞానము లేనివాడు పెట్టే పేర్లు అవి. బైబిల్లో ఉన్నవి నువ్వు అర్థం చేసుకుంటే ఈ లోకానికి నువ్వే చెబుతావు, అక్కడ పరిస్థితి బాగులేదు కనుక అక్కడ ఇది జరుగుతుంది. అగో ఆ ప్రాంతంలో చీకటి వచ్చింది అంటే ఆ ప్రాంతంలో వాళ్ళు మంచివాళ్ళు కారు, అందుకే అక్కడ అది జరుగుతుంది. ఇది తెలిసిపోవాలండి, ఇది తెలిసిపోవాలి, ఈజీగా తెలుసుకోవాలి. నిర్గమాకాండము 10వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. నిర్గమాకాండము 10వ అధ్యాయం 21వ వచనము. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపు, ఐగుప్తు దేశము మీద చీకటి, చేతికి తెలియనంత చీకటి కమ్మును. చూసారండి? చేతికి తెలియనంత చీకటి. వా అండి, చీకటి కమ్మడం అంటే, చీకటి రావడం అంటే, ఆ దేశమంతా చీకటి కమ్మడం అంటే, ఎందుకు చీకటి కమ్మింది? అది ఫరో హృదయం కఠినం చేసుకున్నాడు తప్ప ఫరో గుర్తుపట్టలేకపోయాడు, తెలుసుకోలేకపోయాడు. అక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ దేవుని సన్నిధి చెడిపోయింది, మేము చెడిపోయాము, అందుకే ఇక్కడ ఇది జరిగింది అని ఫరో తెలుసుకోలేకపోయాడు. అంటున్నాడు ఆయన మోషేతో, యెహోవా
చేతికి తెలియనంత చిక్కటి చీకటి. చూసారా, ఆ దేశమంతటా మధ్యాహ్నం ఎందుకు చీకటి కమ్మింది? ఆ రోజు ఐగుప్తు దేశమంతటా ఎందుకు చీకటి కమ్మింది? ఎందుకు చీకటి కమ్ముతుంది? రాత్రి రావలసిన చీకటి, సాయంత్రం 6 గంటలకు రావలసినటువంటి చీకటి ఆ రోజు పగలంతా ఎందుకు చీకటి కమ్మింది? 3 దినములు గాఢాంధకారమాయను. 3 దినములు అటండి, 3 దినములు. రాత్రి చీకటి అవ్వాలి, రాత్రి రావాలి చీకటి, రాత్రి రావాలి చీకటి, పగలు చీకటి అయిపోయిందేటి? ఆ ఫరో కాలంలో మనం ఉంటే నిజంగా ఇలాంటి విషయాలు తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోదాం. దేవుడే చీకటి ఇచ్చేశాడు, ఆ దేశమంతటా చీకటి ఇచ్చేశాడు. వాడు అర్థం చేసుకోలేకపోయాడు. ఏదో ప్రకృతి వైపరీత్యాలు అనుకున్నాడు, ఏదో ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పులు అనుకున్నాడు. ఇది ప్రకృతి, ఇది దేవుని సృష్టి కాదు అనుకున్నాడు. అదే కదండి, స్టీఫెన్ హాకింగ్ లాంటి ఉంటే ఫరో పక్కన సొట్టకాలతో కుర్చీ మీద కూర్చున్నాడు అనుకోండి, ఏమంటాడండి? మీరేం కంగారు పడకండి ఫరో, నేనే హాకింగ్ని, నేను మొత్తం ఈ శాస్త్రవేత్తని, కాలంలో జరుగుతున్నటువంటి, విశ్వంలో జరుగుతున్నటువంటి మార్పులను కనిపెట్టి చెప్పేస్తాను. ఇదేంటంటే ప్రకృతిలో అప్పుడప్పుడు సంభవించేటటువంటి గ్రహణాలు. ఇది చంద్రగ్రహణము, భూగ్రహణము, ఏదో గ్రహణము. వెర్రివాళ్ళు చూశారండి, వాళ్ళకి ఆ రోజు వాళ్ళకి అసలు అర్థం అవ్వలేదు. 3 రోజులు ఎందుకు చీకటి కమ్మింది? ఎప్పుడు ఉండవలసినటువంటి రాత్రింబగళ్ళు, ఎప్పుడు జరగవలసినటువంటి రాత్రింబగళ్ళు ఉండాలి, జరగాలి. జరగవలసినటువంటిది ఎందుకు జరగలేదు? ఆదికాండము 8వ అధ్యాయం 8:22. అదే, భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణములు, వేసవి శీతకాలములు, రాత్రింబగళ్ళు ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. దేవుడు అన్నాడు, భూమి ఉన్నంత వరకు రాత్రింబగళ్ళు జరుగుతాయి. రాత్రింబగళ్ళు పగలు 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు పగలు, రాత్రి 6 నుండి తెల్లవారు 6 వరకు రాత్రి. రాత్రింబగళ్ళు భూమి ఉన్నంత వరకు ఉండాలని దేవుడు అనుకునేటప్పుడు ఈ విషయం నోవాహు కాలంలో, నోవాహు కుటుంబానికి, నోవాహు కాలంలో ఉన్న వాళ్ళకి దేవుడు చెప్పినప్పుడు ఫరో కాలంలోకి వచ్చేసరికి ఎందుకు వాటి క్రమము తప్పింది? మీ దోషములే వాటికి కారణం. చూసారా, మీ దోషములే. ఎప్పుడూ ఉండవలసినటువంటి పగలు రాత్రులు ఉండక మానవు. ఇగో ఈరోజు పగలు వచ్చింది, రేపు రాత్రి వస్తుంది, రేపు రాత్రి వచ్చింది, మళ్ళీ ఉదయం పగలు వస్తుంది, మళ్ళీ ఎల్లుండి పగలు వస్తుంది, మళ్ళీ ఆ తర్వాత పగలు వస్తుంది, ఆ తర్వాత పగలు వస్తుంది. కానీ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు చీకటే ఉండిపోయింది అనుకోండి, అనుమానించాలి, ఎందుకు ఇలా జరిగింది? ఇదేంటి ఇలా జరుగుతుంది? నీకు అర్థమైపోవాలి, నువ్వు సర్దుకోవాలి, నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి, నువ్వు మారిపోవాలి. దేవుని కొరకు నువ్వేవో చేయవలసినవి చెయ్యాలి, నీ పాపాన్ని విడిచిపెట్టాలి. అంతే కదండి. ఎప్పుడూ జరగవలసింది ఎందుకు మారుతుంది? సూచన. అవి సూచనలు, కాలములు, దిన సంవత్సరములు సూచించటకై ఆకాశ విశాలమందు ఉండాలి అని దేవుడు అనుకున్నాడు. ఈ ఆకాశ విశాలంలో ఉన్నటువంటి ఇవి నీకు ఇస్తున్నటువంటి సూచనలు. వర్షాకాల సూచన కాదు, అది వర్షము. అది వర్షం పడుతుంది, చలికాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది. అది కాలములు.
కాలములు వేరు, సూచనలు వేరు. కాలములు జరుగుతూ ఉంటాయి, దినములు జరుగుతూ ఉంటాయి, సంవత్సరములు జరుగుతూ ఉంటాయి. అందులో అప్పుడప్పుడు ప్రకృతి ఇస్తుంటుంది సూచనలు. ఆ దేశమంతటా చీకటి కమ్మింది. 3 రోజులు చీకటి కమ్మింది అటండి. చూడండి, 3 రోజులు చీకటి. చెయ్యి కూడా చూసుకోలేని చీకటట. చూడండి, చెయ్యి ఏమనుంది? ఏం చీకటి అది? ఐగుప్తు దేశం మీద చేతికి తెలియనంత చీకటట. చేతికి తెలియనంత చీకటి ఏంటండి? ఏమండి, ఏం అర్థమైందా? చేతికి తెలియనంత చీకటి. ఎంత చీకటి ఉన్నా, ఎంత తెల్లవారైనా, ఎంత ఏమైపోయినా చీకటి చేతికి తెలిసిపోద్ది. ఇలా చేయి పెట్టారనుకోండి చీకటిలోనికి, వెంటనే తెలిసిపోద్ది మీకు ఏమని, ఇది చీకటి అని. నిజమే. రాత్రి ఎప్పుడు ఇలా చేయి పెట్టారా? తెలిసిపోద్ది మీకు, ఇది చీకటి అని. అలాగనుకుంటున్నారా? ఎంత రాత్రి అయినా, ఎంత చీకటైనా ఇది చూసుకోండి. ఇలా చూడగానే అది మన శరీరం అంతా చీకటి కావచ్చు, కానీ చూడండి, ఇది చూడండి, నా ముఖం చూడండి, ఇక్కడ మీకు తెలిసిపోద్ది. ఫేస్కి వచ్చేసరికి ఆ కలర్ ఉంది, చేతికి వచ్చేసరికి చేతి వేలిముద్ర కూడా మిస్ అయిపోయాయి. చీకటిలో కూడా దేవుడు నీ చేతిని చూసుకునేటటువంటి బ్రహ్మాండమైనటువంటి చేతినిచ్చాడండి. చూడండి, ఈ చేతితో గజ్జున్నోళ్ళని, కురుపులు ఉన్నటువంటి వాళ్ళని, చెత్త, కాలువల్లోనివి ఇవన్నీ తీసేస్తుంటారు, చూసావు, ఈ చేతులతోని. కానీ ఈ చేతులు ఏమవ్వండి, ఏమి చెయ్యండి, ఏమి నిర్మాణం అండి. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఇదేంటి దేవుడు ఎంత వ్యాక్సిన్ ఇచ్చాడు చేతికని. వండర్ఫుల్ అండి. చేతికి తెలియనంత చీకటి. ఇలా చేసుకుంటే ఇది చెయ్యి కనిపించాలా, ఇది కూడా కనిపించలేదు అనుకోండి, ఎలా ఉంటుందండి, అమ్మో దేవి అయిపోయాను కదా అనిపిస్తుంది. అలాంటి చీకటి వచ్చిందట ఆ రోజు పిల్లరా. అంత చీకటి ఎలా వచ్చింది? రోజంతా ఎందుకు వచ్చింది? ఇదేంటి సూర్యుడు రాలేదు? సూర్యుడు ఎందుకు రాలేదు? తిరుగుతున్నాడు కదా. సూర్యుడు ఉదయించును అస్తమించును, సూర్యుడు ఉదయించును అస్తమించును, సూర్యుడు ఉదయించును అస్తమించును. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు అయిపోయింది, కానీ చీకటి ఉంది. సూర్యుడు వెళ్ళిపోయాడు కనుక చీకటి వచ్చింది అనుకుంటే కాదు, చీకటి కమ్మింది. చీకటి సెపరేట్గా ఉంది. ఈ భూమి ఉంది, ఈ భూమి మీద పెద్ద సూర్యుడు ఉన్నాడు. భూమి కంటే 13 లక్షల రెట్లు ఇంత భూమి ఉంటే ఇంత పెద్దది సూర్యుడు. అంత పెద్ద కాంతి సడన్గా ఎలా మిస్ అయిపోద్దండి? చీకటి ఎలాగవుతుంది? అలా చీకటిగా రావాలంటే దేవుడు చీకటిని కమ్మజేయాలి. అది అందుకే మీ వెలుగు చీకటి అయిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పదని. అంటే వెలుగు కంటే చీకటి గొప్పదట. వెలుగును కూడా సూర్యుడు ద్వారా భూమికి ప్రకాశించవలసినటువంటి ఆ వెలుగును కూడా చీకటి కమ్మేసింది. అంటే చీకటి ఎంత గొప్పది. వెలుగును ఇవ్వగలడు, అవసరమైతే ఆ సూర్యుడిని పక్కన పెట్టి చీకటి ఇవ్వగలడు. సూర్యుడు ఉండగా కూడా దేవుడు చీకటి చేయగలడు. ఏంటండి విచిత్రాలు? ఏంటి అద్భుతం? ఏంటి ఆ రోజు జరిగిన అద్భుతం? ఏంటి? ఎలా ఆ రోజు రాత్రి ఉదయం తెల్లవారు 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎందుకు పగలు రాలేదు? 2వ రోజు పగలేటి రాలేదు. 3వ రోజు ఎందుకు పగలు రాలేదు? 3 రాత్రింబగళ్ళు 3 దినములు ఇంత చీకటి ఎలా కమ్మేసింది? అయ్య బాబోయ్, దేవుడు ఎందుకు ఇలా చేశాడు? భయపడిపోవాలండి, భయపడిపోవాలి. భూలోకము చెడిపోయింది. ఆ ప్రాంతము ప్రజలు చెడిపోయారు. పిల్లరా, చెడిపోయారండి వాళ్ళు.
ఆ ఫరో చూడండి, ఆ ఫరో ఏమైపోయాడు? చెడిపోయాడు. అది నిర్గమాకాండము 7వ అధ్యాయము 13వ వచనం చూడండి. 7వ అధ్యాయం 13వ వచనం. ఫరో హృదయము కఠినమాయను. ఫరో హృదయం చూడండి, అదో హృదయం అయిపోతుంది, కఠినం అయిపోయిందంతే. కఠినమాయన. సరే, కొంతమంది కఠినం అయిపోయాడు, ఇంకా అయిపోయాడు, ఇంకా కఠినమైపోయాడు. వీడిని ఇక మనం మార్చలేము, పిచ్చుకోకను వదిలేసినట్టు వదిలేయాల. రోడ్డు మీద కఠినమైపోయాడు. మనకు అర్థమైపోద్ది, కఠినమైపోయాడు. ఇంత కఠినమా? ఫరో హృదయం కఠినమాయను అంటే ఆలోచించ 3 రోజులు దేశమంతా చీకట కమ్మేసింది అనేసరికి వాడికి అర్థమైపోవాలా, నిజముగా మోషే వెనక దేవుడు ఉన్నాడు. అది దేవుడు ఇతని పక్కన ఉంటే కానీ ఇలాంటివి జరగవు. ప్రకృతిలో ఇలాంటివి సంభవిస్తున్నాయంటే వాటి క్రమము తప్పిపోతుంది అంటే మనిషి ఎక్కడో తప్పిపోతున్నాడు. నిజమండి. నేను ఇది అంతా చదువుతున్నప్పుడు నాకు అలాగే అనిపించింది, ఈసారి ఏ ప్రాంతంలో ఏం జరిగినా ఆ దేశం చెడిపోయిందని మనం చెప్పేయాలి. ఆ ప్రాంతం చెడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడు అక్కడే తుఫాన్లు వస్తున్నాయంటే అర్థమైపోవాలి ఆ ప్రాంతం చెడిపోయిందంతే, చెడిపోయింది. లేదండి ఎప్పుడు కూడా అక్కడ నుండే స్టార్ట్ అయ్యి ఇక్కడ నుండి వస్తుందండి అని అనుకో. ఇది ఫరో లాంటి హృదయం ఉన్నోడు చెప్పేవి ఇవి. ఫరో హృదయం ఉంటుంది కొంతమందికి, వాడు చెప్తాడు అది అక్కడ నుండి ప్రారంభమైందని. ఎందుకు ప్రారంభమైంది? వర్షం రావాలి ఆయన. చిత్తగొట్టి వరిస్తాను చూడండి. ఒక ప్రాంతం ఉంటుంది ఎప్పుడుని, నేను చెప్పకూడదని వదిలేశాను కానీ మీరు రోజు తింటుంటారు అప్పుడప్పుడు టిఫిను. అది ఎప్పుడు అక్కడ చిత్తగొడుతుంటాడు దేవుడు. దాని పేరే ఇడ్లీ తర్వాత వచ్చేది ఏటి, మీకేం అర్థం అవ్వదు. అర్థమైందా? నేను చాలాసార్లు అనుకున్నాను, ఎందుకు మళ్ళీ అక్కడే ఏంటి, మళ్ళీ అక్కడేనా, ఇండోనేషియా మళ్ళీ అక్కడేనా, ఇవో పలానా ప్రాంతం మళ్ళీ అక్కడేనా. అయ్యయ్యో, ఇవన్నీ మనం క్రైస్తవులుగా పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నాము. వాతావరణానికి తెలియని దేవుని వాతావరణం ఇది బైబిల్ అంటే. వాతావరణ కేంద్రంలో రాడార్స్కు తెలియనిదే ఒక్క బైబిల్కే తెలుసు. బైబిల్ ఒక్కటే చెప్పగలదండి. వండర్ఫుల్ బుక్ ఇది. ఏ ప్రాంతంలో ఇలాంటివి సంభవిస్తుంటాయో ఆ ప్రాంతంలో ఎవడో ఫరో లాంటి వాడు ఎవడో ఉన్నాడు అక్కడ. దేవుని పిల్లలైనటువంటి వారిని అందరినీ బానిసలుగా చేసుకోవాలనేటటువంటి మనసున్నటువంటి వాడు ఎవడో అక్కడ ఉండుంటాడు. ఈ క్రైస్తవ్యాన్ని అంతం చెయ్యాలని ఎవడో భారతదేశంలో ఎవడో ఎక్కడో అనే ఉంటాడు. అందుకే కొన్ని ప్రాంతాలు చెత్తగొడు చెవులు మూసాడు ఈ సంవత్సరం. అంతేనా? కొన్ని ప్రాంతాల్లో చూడండి, వరదలు కొండల మీద మొత్తం కొట్టుకెళ్ళిపోయిందే. ఎప్పుడు రాలేదు. ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? క్రైస్తవ్యాన్ని అణిచేయాలనుకున్నావు. ఇలాగన్నాడో లేదోనండి. కరోనా వచ్చిందండి 2021కి క్రైస్తవ్యాన్ని అంతం చేస్తామన్నారు. ఇది 22. ఏనైనా ఏమి చేయలేకపోయారేటి? టైం మారుస్తామండి అంటారు. మార్చండి, పోనీ మీ ఇష్టమే. మీరు మారుస్తా ఉన్నంత వరకు, మీరు మారినంత వరకు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. మీ దోషములు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ప్రకృతిలో ప్రళయ గర్జన, ప్రకృతిలో మార్పులు, ప్రకృతి విలయతాండము, ప్రకృతి పగపట్టిందా, ఈ టైటిల్స్ అన్నీ వచ్చేస్తాయండి. ఎక్కడ? టీవీల్లో.
ప్రియులారా, ప్రకృతి చెబుతుంది. యేసును ఆ రోజు సిలువ వేసిన నాడు ఆ చీకటి చెప్పింది, ఫరో లాంటి ఒక దుర్మార్గుడు ఉన్నాడు అని ఆ రోజు ఈ చీకటి చెప్పింది. చీకటి చెప్పింది. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి చీకటి జ్ఞానము తెలుపుతుంది. చీకటి రాత్రి. ఎందుకు ఆ దేశమంతటా రాత్రి అయిపోయింది? ఎందుకు ఆ దేశమంతటా చీకటి అయిపోయింది? బోధ చేస్తుంది, వదిలేయ్. దేవుని పిల్లల్ని వదిలేయ్. దేవుని పిల్లల్ని పంపించేయి. చూసారా, ఆ రోజు ఇశ్రాయేలీల కొరకే ఆ రోజు అలాంటివి సంభవిస్తే, ఈరోజు క్రైస్తవులమైన మనమున్నాము గనుక ఇలాంటివి సంభవిస్తున్నాయి. ఎవరికి తెలియదు ఇది. చాలామంది దేనికి వచ్చిందంటే, ఏదో చైనా వాడు కనిపెట్టాడు, చైనా నుండి వచ్చింది. చైనా వాడు కనిపెట్టాడా? దేవుడు రా, దేవుడు. దేవుడు దేవుడండి. తెలియనివాడు ఏదేదో పేలుతాడు. సబ్జెక్ట్ తెలియనివాడు, పూర్తిగా సబ్జెక్ట్ తెలియనివాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎక్కడ ఏ ప్రాంతంలో ఏది సంభవించనివ్వండి, మీకు అర్థమైపోవాలి. ఓహో, అక్కడ చెడిపోయింది. తొలకరి వానుగా రావాల్సింది అది కడవరి గడి అయిపోయిందంటే మీకు అర్థమైపోవాలా. అయ్య బాబాయ్, అక్కడ ఏదో సంభవించింది. ఆ ప్రాంతం మంచిది కాదు, వదిలే, వచ్చాయి, వెళ్ళిపో, పారిపో, వెళ్ళిపో, వెనక్కి తిరకు. అదే కదండి బైబిల్ చెప్పేది. వెనక్కి తిరగపో, వెళ్ళిపో. ఆ దేశం మంచిది కాదు, వెళ్ళిపో. వేరే దగ్గరికి వెళ్ళి స్థలం కొనుక్కో, వేరే దగ్గరికి వెళ్ళి ఇల్లు కట్టుకో. ఎప్పుడు అక్కడే జరుగుతుంది అనుకో. నువ్వేదో అనుకుంటాను, వర్జ్యం అండి, వాస్తండి, ఇదండి, వెనకాల కిటికీ లేదు అందుకే ఇలా జరుగుతుంది, ముందుకు ద్వారబంధం వెనక్కెట్టారు అందుకే ఇలా జరుగుతుంది. ఓరి మనిషి తప్పులకి మీ దోషములు క్రమం చెప్పించామంటే ద్వారబంధాన్ని తోసారు అక్కడికి. ఈ కిటికీ ఈశాన్యంలో ఉంది. ఎవడరా చెప్పాడు ఈశాన్యంలో ఉంది? అందుకొచ్చిందా? కిటికీ ఎటువైపు ఉందన్నా వచ్చింది, ద్వారబంధం అటువైపు ఉందన్నా జరుగుతుంది. అది నువ్వే తిన్నగలేవు, నిన్ను సరిచేయాలి. చూసారా, చివరికి మనోళ్ళు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఏం చేశారంటే చివరికి వాస్తు మీద చూస్తారు. వాస్తు కాదురా బాబు, క్రీస్తు. తెలీదండి, చాలామంది తెలీదండి. ప్రియులారా, బైబిల్ ఎంత టాప్ అండి. ఇది తెలిస్తేనండి ఏ ప్రాంతంలో ఉంటే మనకు సేఫ్ కూడా మనకు అర్థమైపోద్ది. ఏ ప్రాంతాన్ని మనం వదిలేయొచ్చు అని మనకు అర్థమైపోద్ది. ఏ దేశాన్ని మనం ఖాళీ చేయొచ్చు మనకు అర్థమైపోతుంది. ప్రియులారా, కొన్ని జరుగుతుంటాయి. ఏం చేయాలి? వదిలే. అదే ఊరు, అదే దేశం, అదే ప్రాంతం అని అనుకొని అక్కడే ఉండి అక్కడే ప్రకృతితో చచ్చిపోతూ ఉంటారు, శవాలైపోతూ ఉంటారు. కారణం బైబిల్ తెలియక. ఆ దేశం ఎందుకు చీకటి కమ్మింది? ఆ ప్రాంతమంతా ఎందుకు చీకటి కమ్మింది? పగలు రాత్రి ఉండక మానవు అన్న దేవుడు పగలు రాత్రులను ఎందుకు భంగపరచవలసి వచ్చింది? దీనంతటికి కారణం మీ దోషములే. దేవుని ప్రకటిస్తుంటే వద్దంటున్నావు, క్షమించే దేవుడంటే దూషిస్తున్నావు. నలుదిక్కులు అరికడిగే గదిలోనే నిన్ను పెడితే ఆ దేవుని ఉగ్రత మీ భయపడవా? ప్రతి జీవిని తింటున్న ఆ దేవుడు లేడంటే అతి చిన్న ఈ జీవితో నిన్ను చంపడా? మారిపోతే ఆ దేవుడు క్షమించడా? మారనంటే మరణాలేగా.